వాళ్ళకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని జ్యుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని అన్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారు మొదటి అపాయింట్మెంట్ వికలాంగురాలికి ఇచ్చారని గుర్తు చేశారు. వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మితా సబర్వాల్ మాటలు మరింత కుంగదీస్తాయని అన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మితా సబర్వాల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో స్మితా సబర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి. రేపటిలోగా ప్రభుత్వం ఈ అంశంపైన రియాక్ట్ అవ్వకపోతే ట్యాంక్ బండ్ పైన నిరసన దీక్ష చేపడతామని అన్నారు. దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతి దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని ఇప్పుడు ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని